దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు. నేటి దేవుని వాక్యం: భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచువానని ఆయన కృప ఆవరించుతున్నది. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 10వ వచనం. దేవుడు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, అలాగే శాశ్వతమైన ప్రేమ చూపించే దేవుడై ఉన్నాడు. కృప కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, జీవం కలిగిన దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో ఎవరైతే దేవుని యందు విశ్వాసం, నమ్మిక, నిరీక్షణ ఉంచి భక్తిహీనతను, చెడు మార్గాన్ని ఈ లోకంలో విడిచి దేవుని యందు మాత్రమే విశ్వాసం, నమ్మిక ఉంచి ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి దేవుడు నమ్మదగిన దేవుడు, కృపా కనికరం దేవుడు కనుక ఆయన వారిని కృపతో నింపి ఆవరించి బలపరిచే దేవుడై ఉన్నాడు. అలాగే మనం కూడా ఈ లోకంలో ఎన్ని కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినప్పటికీ ఈ లోకంలో దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించి నిరీక్షణ, నమ్మిక దేవునిపై ఉంచినట్లయితే, భక్తిహీనతను, చెడు మార్గాన్ని విడిచి దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆయన మనల్ని కూడా కృపతో నింపి బలపరిచి ఆదరించే దేవుడై ఉన్నాడు. ఆమెన్. ప్రార్థన. సర్వాధికారి యేసయ్య, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని నింపమని, అలాగే నీ సన్నిధిలో నమ్మిక ఉంచి నిరీక్షణ, విశ్వాసం నీపై ఉంచి భక్తిహీనతను, చెడు మార్గాన్ని విడిచి ప్రతి ఒక్కరూ నీపై ఆధారపడిన నీ ప్రియ ప్రజలను కృపతో ఆవరించి బలపరిచి ఆశీర్వదింపమని నజరుడైన యేసు నామములో అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు ఈ మాటల ద్వారా మనందరినీ దీవించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.